నమస్కారం. మణి మాటలు మాట్లాడుతున్నట్టుగా చాలా సంతోషంగా ఉంది. గోల్డ్ డమ్మాలని పడిపోయింది. గోల్డ్ డమ్మాలని పడికిందంటే రూ. 106 పడిపోయింది. 11,260లో ఉంది. ఇన్‌ఫాక్ట్ 1.5% డౌన్. అమెరికాలో 2.5% వరకు పడి ఇంకా మనీ పెరిగింది. గోల్డ్ కింద మీద అవుతది. ఇవాళ మెయిన్ అవుతున్న ప్రాఫిట్ టేకింగ్. ఫండమెంటల్లీ ఏది డిఫరెన్స్ లేదు. ఒకే లెవెల్‌లో 45 రోజుల్లో పెరుగుతూనే ఉంది. 2 రోజులు గెయిన్స్ ఇస్తుంది. ఇంకా 300, 400 తగ్గొచ్చు. దీనివల్ల పడ్డానికని అవకాశమే లేదు. ఫండమెంటల్లీ గోల్డ్ ఇంకేటి మారలేదు. అమెరికాలోని షట్ డౌన్ అవ్వలేదు. ఫ్రాన్స్‌లో గవర్నమెంట్ ఫార్మ్ అవ్వలేదు. చైనా కూడా గోల్డ్‌లో ఇంట్రెస్ట్ చూపెడుతుంది. ఉక్రెయిన్ యుద్ధం అవుతున్నది. అది పడినట్టుగా అది ఆపినట్టుగా తెలియడం లేదు. ఇప్పుడు అమెరికాకున్న చైనాకున్న కాంపిటీషన్ ఇంటెన్సిఫై అయింది. అమెరికా 2 రేట్ కట్ వస్తుందని మాట్లాడుతున్నారు. ఇదంతా గోల్డ్‌కి ఫేవరబుల్‌గానే ఉంది. దీనివల్ల గోల్డ్ ఇంకా స్టేబుల్, ఇంకా మీద పెరుగుతుంది. అది 3 రోజులు, 4 రోజులు పడుతున్నది. అది ప్రాఫిట్ టేకింగ్. అది కన్ఫర్మ్‌గా పడుతుందని తెలీదు. మనకి రాసి ఉండి లక్ ఉందని మనం కొనాలనుకున్నోళ్ళకి తగ్గొచ్చు. ఫండమెంటల్లీ గోల్డ్ ఎంత పెద్ద డెవలప్‌మెంట్ కూడా లేదు. ఆగస్టు నెలలోని 9,500కి ఊగులాగుతున్న గోల్డ్ నిన్న 11,400 వరకెళ్ళింది. అలాగంటే గోల్డ్ ఏమో 2,000, 2,500 వరకు పెరిగింది. ఇదేమో ఇదవుతుంది చాలా ర్యాపిడ్ రేస్. ఈ రేస్‌ని కరెక్ట్ చేయడానికి, ఈ రేస్‌ని తగ్గించడానికి కొంచెం పడడానికి కూడా మార్కెట్‌లో ఛాన్సెస్ ఉంది. దానివల్ల నేను చెప్పాను, ఏం పడలేదని అడక్కండి. కానీ పాసిబిలిటీ ఉన్నది. 300, 400 కింద పడడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అది మనం బయింగ్ ఆపర్చునిటీగా యూజ్ చేయొచ్చు. ఇది ఫండమెంటల్లీ ఏదైనా మారిందంటే ఫస్ట్ నేనే మీకు చెప్తాను. అసలు కవలే పడకండి. రూపాయి డాలర్ అక్కడే ఉంది. 88.78లో ఉంది. నిన్న 2 రిజల్ట్స్ వచ్చింది టాటా ఫ్యామిలీ నుంచి. ఒకటి టీసీఎస్, ఒకటి టాటా ఎలక్సిస్. 2 ఐటీ ఎలాగుంటుందనని చూపట్టిన స్టాక్ అది. ప్రాఫిట్స్ ఫ్లాట్. 25,000 పీపుల్‌ని పన్నుని తీసేసని చెప్పి యూనియన్ ఏం చెప్తుంది, దానికి మీద ఉంటుంది అని చెప్తాను. 20,000 పీపుల్‌ని డెఫినెట్‌లీ కట్ చేసేశారు. మనుషులు తీసుకున్నదే లేదు. ఇండియాలో జాబ్‌లెస్ ప్రాబ్లమ్ చాలా ఎక్కువగా ఉంది. అలాగని తెలుస్తున్నది. టాటా ఎలక్సీ 32% డౌన్ ప్రాఫిట్. ఇదంతా 100 టైమ్స్, 80 టైమ్స్ ఉన్న కంపెనీ. హోప్‌ఫుల్లీ లెస్ థాన్ 20 టైమ్స్ ఎర్నింగ్స్ వస్తుంది. అలాగ రాలేదంటే ఇంకా ఎళ్తుంది. మార్కెట్ ఆల్రెడీ ఫ్యాక్టరింగ్ చేయడం వల్ల పెద్దగా పడలేదు. ఓన్లీ రూ. 10 పడింది. కానీ ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, హెచ్‌సిఎల్ అన్ని రీజన్స్ ఇలాగనే ఉందంటే ఆ మార్కెట్ ఐటీలో ఇంకా రికవరీ రాలేదు. అలాగని తెలుస్తుంది. అలాగంటే జాబులు ఇస్తుందని తగ్గిందని అర్థం. లాస్ట్ టైం లాగా కాదు. నెక్స్ట్ టైం కూడా అలాగ అవ్వడానికి, నెక్స్ట్ ఇయర్ కూడా అలాగ అవ్వడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. ఇది పెద్ద కాంపోనెంట్ ఆఫ్ నిఫ్టీ. ఎందుకంటే నిఫ్టీ అంత పెద్దగా పెరగలేదు. అలాగని మనకు తెలుస్తున్నది. 2 ముఖ్యమైన న్యూస్ అవుతున్నది. ఇవాళ బ్యాంక్ నిఫ్టీ వచ్చి మార్కెట్ పెస్తున్నారు. బ్యాంక్‌లో క్రెడిట్ వర్తే లేదు. క్రెడిట్ గ్రోతే లేనప్పుడు ప్రాఫిట్ గ్రోత్ ఎలాగుంటుంది నాకు తెలీదు. ఎందువల్ల మార్కెట్ పెస్తున్నారో నాకు తెలీదు. టాప్ బై థాంక్సే పెస్తున్నారు. అవంతా హైలీ ఓవర్ వాల్యూడ్. ఇంకా ఓవర్ వాల్యూ చేసి మనకి అవసరం, మనకి వచ్చేదేట్లేదు. కానీ అది మనం వేడికి చూద్దాం. ఎఫ్ఎంసీజీ కంపెనీ కేవలం సింగిల్ డిజిట్ గ్రోతే ఉంది. అలాగని మార్కెట్‌లో చెప్తారు. ఆటోమొబైల్ సేల్స్ 25 రోజులు సేల్స్ 44 సేల్స్ మేకప్ చేసేసిందా? సేల్స్ ఎంతగా పెరుగుతుంది అని చూసామంటే జీఎస్టీ దానికి ఇంపాక్ట్ ఏంటి మనకు తెలుస్తుంది. అది కూడా పెద్దగా లేదని మనకి తెలుస్తున్నది. ఎల్జీ ఎలక్ట్రానిక్స్ 4.5 లాక్ మీద బిడ్ వచ్చింది. ఐపీఓ గెయిన్ రావడానికి ఛాన్సెస్ ఉంది. యూజ్‌లెస్ స్టాక్ కావాలంటే పైన మార్కెట్‌లో కొనొచ్చు. మహీంద్రా ఏం చేస్తున్నాడు, 3 కంపెనీ అయిపోయిన దానికి ఇంకా అవకాశాలు ఇంత ముందు కాదు అని చెప్పేసారు. అలాగంటే మేము 3 కంపెనీయా మహీంద్రా అండ్ మహీంద్రాకి సెగ్రిగేట్ చేయడం లేదు. ఒకే కంపెనీ నుంచి ఇంకో కంపెనీ సినర్జీ వస్తుంది. అలాగని క్లియర్‌గా చెప్తారు. ఎల్జీ ఏమో ఇండియా బిజినెస్ ఒకటే లిస్ట్ చేస్తున్నారు. దాంట్లో ఇంత పెద్ద హై వాల్యుయేషన్ అర్థమే లేదు. నాట్కో ఏమో మీకు చాలా టైం ముందు చెప్పినట్టుగా ఇప్పుడు మస్కులర్ ఇంజెక్షన్ ఏమో రాక్షన్ అనే కంపెనీ అవుతుంది. రెడ్డి స్పాన్ ఒక బాటిల్ 6 లక్షలు, అదే 15,000 రూపాయలకి నాట్కో ఇస్తున్నారు. 6 లక్షలు ఎక్కడ ఉంది, 15,000 ఎక్కడ ఉందని ఆలోచించండి.
ఇండస్ట్రీ చేశారట. మార్కెటింగ్, క్రెడిట్, అండర్ రైటింగ్ అనే ప్లేసెస్‌లోని చాలా సీనియర్ మేనేజ్మెంట్ తీసుకొని ప్లేసెస్ చేసేసారు. ఎగ్జిస్టింగ్ పీపుల్‌ని కొంతమంది పైనకెళ్ళిపోయారు. ఇది ఓవరాల్ ఆ బ్యాంక్‌ని స్ట్రెంథెన్ చేస్తుందని చెప్తున్నారు. నేను ఇదే చెప్పాను స్టెప్ బై స్టెప్ ఇండివిడ్యువల్స్ చేస్తారని. చాలా శీఘ్రంగా అది బుక్ వాల్యూ మూవ్‌మెంట్ మీకు 1.2, 1.3 బుక్ వాల్యూ భయం ఉందంటే అడ్జస్ట్ చేసేయండి. నెక్స్ట్ జపాన్ తరగ ఇండెక్స్ ఆల్ టైమ్ హై కొట్టింది. ఇవాళ మళ్ళీ ఎందుకంటే ఎన్నోడు వాల్యూ తగ్గింది. దానివల్ల కొత్త ప్రైమ్ మినిస్టర్ వచ్చిన తర్వాత ఒక హోప్ వచ్చింది. అది నేను చేయను అని చెప్పడం వల్ల చెప్పడం దానివల్ల మళ్ళీ చాలా బాగా వాల్యూ పెరిగిపోయింది. ఇవాళ జపనీస్ మార్కెట్ ఏమో కొత్త హై కట్ చేసింది. ఇది ఒక రికార్డ్ హైగా తేడా కంటిన్యూ అయిందండి. 50,000కి దాటిపోతుంది. టాటా మోటార్స్ అనే కంపెనీ కేవలం కమర్షియల్ వెహికల్ మాత్రం మ్యానుఫ్యాక్చర్ చేసి డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. హిస్టారికలీ టాటా మోటార్స్ ఏమో కమర్షియల్ వెహికల్ అని చెప్పడం, టాటా మినిస్టర్ పేరేమో కమర్షియల్ వెహికల్కి ఇచ్చేశారు. ఇప్పుడున్న ఎన్సిడి 4,000 కోట్లు టాటా మోటార్స్ కమర్షియల్కి మార్చేస్తారు. ఓవరాల్ టాటా ఇంకో కంపెనీ పేరు టాటా మోటార్ ప్యాసింజర్ వెహికల్ అని చెప్తారు. ఆ కంపెనీ వేరేగా నాచొచ్చు. లిస్టింగ్ గెయిన్ డ్రాప్ అయినా కూడా ఫ్యూచర్లో 10 సంవత్సరాల్లో చాలా మంచి గెయిన్ వస్తుందని నాకు అవకాశం ఉంది. దీంట్లో నువ్వు టాటా మోటార్స్ కమర్షియల్ వెహికల్ అది. ఇక మీద టాటా మోటార్స్ అని అంటారు. ఎగ్జిస్టింగ్ కంపెనీ ఆల్రెడీ లిస్టింగ్ అవ్వడం కన్నా ప్యాసింజర్ వెహికల్ కంపెనీ అవుతుంది కానీ కమర్షియల్ వెహికల్ కంపెనీ ఉండదు. ఎగ్జిస్టింగ్ కంపెనీ తలకి పేరు మారడానికి అవకాశాలు చాలాగా ఉంది. టాటా స్ట్రాటజీస్ ఇవాళ చూస్తున్నారు. నిన్న పెద్ద ఆయన చనిపోయి 1 సంవత్సరం అవుతున్నది. ఇవాళ మాట్లాడి ఇవాళ ఒక తీర్మానం రావడానికి ఒక అవకాశం ఉంది. అలాగని పేచీవార్త వస్తున్నది. ఈ మీటింగ్‌లో నెహ్రూ మిస్త్రీ ఏమో కొంచెం డౌన్ అయిపోయారు. అలాగని సోర్సెస్ చెప్తున్నది. దీనివల్ల ఈసారి బోర్డ్ మీటింగ్‌లో ఏంటవుతుందన్నది ఇవాళ ఈవినింగ్ వస్తుంది. మనం రేపు చూద్దాం. అదే సమయంలో రసాయన మయకం నేను తీసుకుంటాం. ఏదైనా తీసుకుంటాం. రికార్డ్ లెవెల్‌లో తీసుకుంటాం అని ప్రధాని మోడీ చెప్పారు. దీనివల్ల ఏదో ఫలితం వస్తుందంటే లేదు. దీనిలోని బంకులు అనేది మనకి రేటు తగ్గిందేట్లేదు. అదే సమయంలో ప్రధాని మోడీ తమతో మాట్లాడారు. 2 దేశాల మధ్య మాటలు జరుగుతున్నాయి. చాలా శీఘ్రంగా ఇద్దరి మధ్యన నెగోషియేషన్ కలిపి టారిఫ్‌ని తగ్గిస్తాం అని చెప్తున్నారు. తిరుపూర్, మాంబూర్, ఆనియంబాడి, ఈరోడ్ అన్ని ఊర్లోని క్రిస్మస్ సీజన్ కావాల్సిన షాపింగ్ అంతా అయిపోయింది. ఇప్పుడు షిప్ చేస్తేనే వాళ్ళ అమెరికాను అక్కడికెళ్ళి రీచ్ అవుతుంది. ఇంకా ఆర్డరే ఫైనలైజ్ అవ్వలేదు. అక్కడ కూడా మందంగానే ఉంది. ఓవరాల్ జాబ్ మార్కెట్ వీక్‌గానే ఉంది. ఐటీ లేదు, స్మాల్ బిజినెస్ అన్ని అది ఆల్రెడీ ఎక్స్‌ప్లెయిన్ చేశాను మీకు. దీనివల్ల మనం కేర్‌ఫుల్‌గా ఉండి మన స్కిల్స్‌ని డెవలప్ చేసి కరెక్ట్ అయిన ప్లేస్‌లో మనం స్లాట్ చేయడం తప్ప మనకే ఐడియా లేదు. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, నోటిఫికేషన్ బటన్ కొట్టండి. మీ బంధుమిత్రులు, ఫ్రెండ్స్‌కి అందరూ కూడా షేర్ చేయండి. వాళ్ళని కూడా చూడమని చెప్పండి. థ్యాంక్ యూ. నమస్కారం.